నమస్తే. ఒక్కసారి చూడుర్రి, ఇది చిరిగిపోని చరిత్ర. ఏంది స్పెల్లింగ్ తప్పు ఉంది, చెరిగిపోని చరిత్ర అంటారు కదా, చిరిగిపోని చరిత్ర ఏంది అనుకుంటారా? చెప్తా, నేను దీని గురించి చెప్తా. దీనికంటే ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి ఎవరు అంటే చరిత్రలో ఎవరి పేరు ఉంటుంది? సీఎం కేసీఆర్. తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది ఒక చరిత్ర. ఎన్నాళ్ళైనా ఎన్నేళ్ళైనా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అయినా లేదు అంటే చరిత్రను ఇంకా ముందు తరాలు ఎప్పుడు చెప్పుకున్నా కూడా తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేది ఒక చరిత్ర. చరిత్ర అనేటువంటిది చింపేస్తేనో ఇంకొకటి చేస్తేనో చెరిగిపోయేది కాదు. చింపేస్తే చెరిగిపోయేది చరిత్ర ఎట్లయితుంది? చరిత్ర అవుతుందా అసలు? అది చింపేస్తే చెరిగిపోయేది? ఒకరు చింపేసినంత మాత్రాన చరిత్ర అనేది చరిత్ర కాకుండా పోతుందా? ఎందుకు ఇట్లాంటి మూర్ఖమైనటువంటి చర్యలు తీసుకుంటుంది ప్రభుత్వం అనేటువంటిది అర్థమైతలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ తారీఖుల్లో తెలంగాణ అనే ఒక బుక్ ఉంది, భాషా సాంస్కృతిక శాఖ వేసింది బుక్. దీంట్లో కేసీఆర్కి సంబంధించినటువంటిది, కేసీఆర్ ఉన్నటువంటి ఈ ఫోటోలను చింపి మార్కెట్లో వదిలినారు. అంటే చరిత్రలో ఒక బుక్కులో ఒక పేజీ అనేటువంటిది చింపితే చరిత్రలో నుంచి ఆయన పేరును తీసివేయడం సాధ్యమవుతుందా? ఇవేమన్నా కొత్త బుక్కులా అంటే కాదు, పాత బుక్కులకే ఆ పేజీలను చింపి అమ్ముతున్నారు. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇది ఫస్ట్ పేజీలో ఉండాల్సింది. చూడరు మీరు, మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు దీంట్లో చింపిన పేజ్ కనిపిస్తుంది కదా. మీకు ఒరిజినల్ బుక్ కూడా చూపిస్తా, చింపడానికి ముందు ఉన్న బుక్ కూడా చూపిస్తాను నేను మీకు. ఇది తారీఖుల్లో తెలంగాణ అనేటువంటిది భాషా సాంస్కృతిక శాఖ వేసిన బుక్. ఇది తారీఖుల్లో తెలంగాణ. ఈ బుక్లో ఓపెన్ చేయంగానే ఇది భాషా సాంస్కృతిక శాఖకు సంబంధించినటువంటి పేజ్. దీని తర్వాత ఇది ఉండే ఇప్పుడు అమ్ముతున్నటువంటి దాంట్లో ఇది లేదు, ఈ పేజ్ ఉంది. డైరెక్ట్ మీకు ఇట్లా చూపిస్తే అర్థమవుతుంది దగ్గర నుంచి. చూడండి, ఇప్పుడు ఈ పేజ్ ఇది, దీన్ని చింపేసిర్రు, డైరెక్ట్ ఈ పేజ్ కనిపిస్తుంది. మీకు చూస్తే అర్థమవుతుంది. ఈ పేజ్ ఉంది, మధ్యలో దీన్ని చింపేసిర్రు. ఇట్లా ఒక పేజీని చింపేసినంత మాత్రాన చరిత్ర అనేటువంటిది చెరిగిపోతుందా? చాలామంది ఉద్యమకారులు కావచ్చు, కవులు, కళాకారులు, రచయితలు అందరూ కూడా చెప్తున్నారు ఇది. ఇప్పుడు వస్తున్నటువంటి బుక్కుల్లో ఈ తెల్లారితే తారీఖుల్లో తెలంగాణ అనేటువంటి బుక్కుల ఇది లేదు. గత ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి ఫోటోను చింపి ఇట్లా అమ్ముతున్నారు అనేటువంటిది చెప్తున్నారు. అయితే ఇది ఇవాళ ఒక్కరోజు జరిగింది కాదు, గతంలో కూడా జరిగినాయి ఇట్లాంటిది. గతంలో కూడా స్కూళ్ళకి ఇచ్చిన బుక్స్ ఉన్నాయి కదా, బుక్స్లలో సీఎం కేసీఆర్కి సంబంధించినటువంటిది, అప్పుడు విద్యాశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి సంబంధించినటువంటి ఫోటోలను చింపి ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ ఇయర్ స్టార్ట్ అయినప్పుడు పాత బుక్లనే, కొత్త బుక్లు వేస్తే కనుక అది లేకుండా వేసేవాళ్ళు ఏం చేసేవాళ్ళో తెలియదు, కానీ ఆ పాత బుక్లు ఉన్నటువంటి వాటిని ఇస్తున్నప్పుడు దాన్ని చింపేసి ఇచ్చిర్రు ఫస్ట్ కొన్నింటికి. తర్వాత కొన్ని వాటికేమో ఇట్లా పేజీలను అతికించి ఇచ్చిర్రు. నానా ప్రయత్నాలు చేసిర్రు. ఇంకా దాంట్లో ఫస్ట్ ఇట్లా వచ్చినాయి బుక్స్ అని అనగానే దాన్ని చింపేయడం చేసిర్రు, కొన్ని చింపేసి లేదంటే కొన్ని రిటర్న్ తెప్పించుకున్నారు, కొన్నిటికేమో ఇట్లా అతికిచ్చిర్రు, పేజీలను ఇట్లా అతికిచ్చినారు, రకరకాలు చేసిర్రు. ఇది ఇవాళ ఒక్కరోజు చేసిన ప్రయత్నం కాదు, గతంలో కూడా జరిగినాయి ఇట్లా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు బుక్ ఫెయిర్ జరుగుతుంది, బుక్ ఫెయిర్లో అమ్ముతున్నారు ఈ బుక్కులని కొంతమంది చెప్తున్నారు. చూసినటువంటి వాళ్ళు, చెప్పినటువంటి వాళ్ళు, మాకు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేస్తున్నాం మేము ఈ వీడియోని. బుక్ ఫెయిర్లో ఇప్పుడు భాషా సాంస్కృతిక శాఖకి సంబంధించినటువంటి స్టాల్లో ఇది పెట్టి దీంట్లో కేసీఆర్కి సంబంధించినటువంటి పేజీని చింపేసి ఈ బుక్కులు అమ్ముతున్నారు. ఎందుకంటే చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఈ బుక్ ఉపయోగపడుతుంది అని చాలామంది చదువుతారు. తెలంగాణలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇది ప్రిపేర్ అవుతుంది అని తీసుకొని చదువుతున్నారట. చదివేటువంటి వాళ్లకు కేసీఆర్ మొహం కనిపించొద్దు ఆయనది అనేటువంటి ఉద్దేశంతో ఆ పేజీని చింపి అమ్ముతున్నారు అనేటువంటిది చెప్తున్నారు. నిజంగా ఒక పేజీలు చింపేసినంత మాత్రాన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి ఎవరు అని అంటే కేసీఆర్ కాకుండా పోతాడా? ఆ చరిత్రను మీరు చెరిపేయగలుగుతారా? బుక్కులలో నుంచి చింపినంత ఈజీగా చరిత్రలో నుంచి పేర్లను చెరిపేయగలుగుతారా? ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తాం,
కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తాము అని, తెలంగాణకి సంబంధించినటువంటిది కూడా తెలంగాణ తల్లి విగ్రహం కావచ్చు, అదేవిధంగా టీజీటీఎస్కి సంబంధించినటువంటిది కావచ్చు, వేరే లోగోలకి సంబంధించినటువంటిది కావచ్చు, చాలా మార్పులు జరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి అయితే పాత తెలంగాణ తల్లే కాదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ తెలంగాణ తల్లినైతే మేము చూపిస్తున్నామో ఇదే అధికారికంగా తెలంగాణ తల్లి అనేటువంటిది, అధికారికంగా కూడా ఇదే ఇప్పటి నుంచి దీన్నే వాడాలి అని అధికారికంగా ఒక గెజెట్ని కావచ్చు, జీవో కావచ్చు, అది కూడా రిలీజ్ చేసిరు. అట్లా ఆ పాతది కాకుండా ఇప్పటిది అని. అట్లా చరిత్రను కూడా మేము పేజీలలో చింపేసినంత ఈజీగా చరిత్రను చెరిపేస్తాము అని అంటే అది సాధ్యమయ్యేది కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యేది కాదు. చరిత్రలో కొన్ని భాగాలు ఉంటాయి, చరిత్ర కొంత ఉంటుంది. చరిత్ర అనేటువంటిది తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు జరిగినటువంటిది, ఏం జరిగింది, ఎంతమంది అమరులైర్రు, కేసీఆర్ తెలంగాణ కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసింది, ఇదంతా కూడా ఒక చరిత్ర. దీన్నంతటినీ కూడా ఎవ్వరూ చెరిపేయలేనిది. చాలామంది ఉద్యమకారులు అదే చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి చేష్టలు నిజంగా పిల్ల చేష్టల్లాగా ఉన్నాయి. బుక్కులలో నుంచో లేదంటే గతంలో ఉన్నటువంటి ఆనవాళ్లను చెరిపేస్తేనో అది ఉద్యమ ఆనవాళ్లను చెరిపేసినట్టు కాదు అనేటువంటిది చెప్తున్నారు. నిజంగా కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తాము అని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అధికారులు ఆయన ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు దీన్ని పాటిస్తున్నారు. వాళ్ళు ఒక వరుస ముందుకొచ్చి ఆ పేజీని చింపేసి ఇవ్వడం అనేటువంటిది చాలా దారుణమైనటువంటిది అనేటువంటిది చాలామంది రచయితలు, కవులు, కళాకారులు చెప్తున్నారు. అది మేము చెప్తున్నటువంటి మాట కాదు. చాలామంది గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఈ బుక్లకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నింటిని చూసినప్పుడు చాలామంది ఉద్యమకారులు చెప్తున్నారు, తెలంగాణలో కేసీఆర్కు ఉన్నటువంటి పాత్రను ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో చెరిపేయలేడు అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి అంటున్నారు.